న్యూస్ అవర్ భారత రాజకీయాల్లో ఆయనది చెరగని సంతకం. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే రాజకీయ ప్రస్థానం. స్వతంత్ర భారతావనిని చాణక్యుల్లాంటి దిగ్గజ నేతలు ఎంతో మంది ఏలిన వారెవరికీ సాధ్యం కాని ఘనత సాధించారు ఆయన. తనదైన రాజకీయ చతురతతో సరికొత్త హిస్టరీని లిఖించారు. దేశానికి కొత్త మార్గదర్శకత్వం చూపారు. ఆయనే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో తీన్మార్ మోగించిన మోడీ విజయ ప్రస్థానంపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్. మోడీ ఇండియన్ పొలిటికల్ తెరపై ఇప్పుడీ పేరే ఓ ప్రభంజనం. దేశ రాజకీయాలను శాసించే సునామీ. గుజరాత్ నుంచి ఒక్కడిలా హస్తినాలో అడుగుపెట్టిన మోడీ ఇప్పుడు ఎదురులేని ఓ శక్తి. కేంద్రంలో ఎన్డీఏ కూటమిని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చి నమో పవర్ ఏంటో చాటి చెప్పారు. ఎవరికి అంతుపట్టని వ్యూహంతో ప్రత్యర్థుల ఆశలపై నీళ్లు చల్లి వారిని మరోసారి ప్రతిపక్షానికే పరిమితం చేశారు. పీఎంగా హ్యాట్రిక్ కొట్టి సరికొత్త హిస్టరీని సువర్ణాక్షరాలపై లిఖించారు మోడీ. కేంద్రంలో మోడీ తీన్మార్. మిత్రపక్షాల సహకారంతో మరోసారి ఢిల్లీ గద్దెపై. నాలుగు సార్లు సీఎంగా 3 సార్లు పీఎంగా అరుదైన ఘనత. రాజకీయ చాణక్యులకు సాధ్యం కాని నయా రికార్డ్. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మంత్రం మరోసారి మ్యాజిక్ చేసింది. దేశవ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించింది. తీన్మార్ కొట్టి కమలాన్ని ఢిల్లీ గద్దెపై కొలువుదీరేలా చేసింది. 240 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి ఎన్డీఏ కూటమి సహకారంతో కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది బీజేపీ. అయితే ఎన్డీఏ విజయ యాత్రలో బలమైన శక్తిగా నిలిచింది మాత్రం నమో మానియానే. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ గ్యారంటీ హామీతో జనాల్లోకి వెళ్లి సూపర్ సక్సెస్ అయింది బీజేపీ. 10 ఏళ్ల మోడీ పాలనలో సాధించిన విజయాలు 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంతో విస్తృతంగా క్యాంపెయిన్ చేపట్టింది. కమలం బలం బలగం అంతా తానే అన్నట్టుగా సుడిగాలి పర్యటనలు చేశారు మోడీ. ఓవైపు అభివృద్ధి నినాదం, మరోవైపు కూటమిపై ఎదురుదాడితో మూడోసారి పీఎం కావాలన్న లక్ష్యాన్నైతే చేరుకోగలిగారు. అయితే బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్న 400 పార్ సీట్లను మాత్రం చేరుకోలేకపోయారు. గతంతో పోల్చితే బీజేపీ పాలన పట్ల ఓట్ల రూపంలో కొంత ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మూడోసారి గెలుచుకున్నారు మోడీ. మొత్తం 543 సీట్లకు ఎన్నికలు జరగగా బీజేపీ సింగిల్ గా 240 సీట్లు సాధించింది. ఎన్డీఏ కూటమికి 292 సీట్లొచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 272 సీట్లు బీజేపీకి రాకపోవడంతో మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో మరోసారి కొలువుదీరబోతున్నారు మోడీ. అంతకుముందు 2014లో 282 సీట్లతో, 2019లో 303 సీట్లతో బీజేపీ నేతృత్వంలో స్పష్టమైన మెజారిటీ సాధించి పీఎంగా సేవలందించారు మోడీ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, సాధించిన అరుదైన ఘనతలతో భారత రాజకీయ యవనికపై సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు నరేంద్ర మోడీ. ఒక రాష్ట్రానికి వరుసగా 3 సార్లు సీఎంగా, అనంతరం దేశానికి హ్యాట్రిక్ పీఎంగా ఎంపికైన ఒకే ఒక్కడు మోడీనే. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన చాయ్వాలా ఇంతటి అప్రతిహత విక్టరీస్ సొంతం చేసుకోవటం గొప్ప విషయమని చెప్పాలి. భారత్లో రాజకీయ దురంధరులకే సాధ్యం కాని ఫీట్స్ ని మోడీ సాధించారు. గుజరాత్లో తొలుత ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన మోడీ తర్వాత బీజేపీతో అనుబంధం, అక్కడి నుంచి ప్రజాప్రతినిధిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంగా కేశుభాయ్ పటేల్ ని తప్పించి నరేంద్ర మోడీకి సీఎం బాధ్యతలు అప్పగించింది అధినాయకత్వం. గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. 2002లో గుజరాత్లో జరిగిన మత ఘర్షణలతో విపక్షాల డిమాండ్ మేరకు మోడీ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇంకా 8 నెలల సమయం ఉండగానే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. అయినా ప్రజా విశ్వాసంతో 2002 డిసెంబర్లో తిరిగి ఎన్నికై రెండోసారి గుజరాత్ సీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఏళ్ల సుపరిపాలన తర్వాత 2007 ఎన్నికల్లోనూ బీజేపీని గెలవటంతో మూడోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు మోడీ. అలాగే 2012లోనూ బీజేపీని గెలవడంతో మోడీ 4గోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తనదైన పాలనతో పెట్టుబడిదారులను ఆకర్షించి గుజరాత్ అభివృద్ధి నమూనా పాలనా దక్షుడిగా పేరు సంపాదించుకున్నారు మోడీ. గుజరాత్లో మోడీ జైత్రయాత్రను చూసి బీజేపీ హైకమాండ్ ఏకంగా 2014 లోక్సభ ఎన్నికల్లో పీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇలా తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మోడీ నేషనల్ పాలిటిక్స్లోనూ తనదైన మార్కు చూపెట్టారు. 2014లో తొలిసారి ప్రధానిగా ఎంపికైన మోడీ ఇప్పటిదాకా పొలిటికల్ చదరంగంలో విజేతలా నిలుస్తూ వస్తున్నారు. దేశ రాజకీయాల్లో 4 సార్లు సీఎంగా 3 సార్లు పీఎంగా ఎంపికైన వ్యక్తి ఒక్క మోడీనే. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, పార్టీలను చీల్చడంతో పాటు నిత్యావసరాల పెరుగుదల, నిరుద్యోగం వంటి కొన్ని విమర్శలు ఉన్నా తనదైన రాజకీయ చతురతతో బ్రేకులు లేని బండిలా దూసుకుపోతూనే ఉన్నారు. అంతర్జాతీయంగానూ శక్తివంతమైన నేతగా ఎదిగారు. స్థిరమైన అభివృద్ధి నినాదంతో ప్రజల అభిమానాన్ని చూరగొంటూనే ఉన్నారు. ఈ దేశంలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా సేవలు అందించిన అతి కొద్ది మందిలో మోడీ ఒకరు. మోడీ కంటే ముందు ఎవరెవరు సీఎంగా, పీఎంగా పనిచేశారో చూద్దాం. తెలుగు బిడ్డ పివి నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు. ఆర్థిక సంస్కరణలకు ఆర్జీయం పోసిన వ్యక్తిగా కీర్తి గడించారు. కాంగ్రెస్ నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం పివి మరో ఘనత. అంతకుముందు 1971లో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు పివి. ఇక హెచ్డి దేవెగౌడ 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు ఏడాది పాటు ప్రధానిగా సేవలు అందించారు. అంతకుముందు 1994 నుంచి 1996 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే భారతదేశ 7వ ప్రధానమంత్రిగా 1989 నుంచి 1990 వరకు పనిచేశారు వివి సింగ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1980 నుంచి 82 వరకు పనిచేశారు. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ జులై 1979 నుంచి ఆగస్టు 1979 వరకు భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతకుముందు ఏడాది పాటు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో కాంగ్రెసేతర తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు మొరార్జీ దేశాయ్. ఎమర్జెన్సీ ముగిశాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి 1977 నుంచి 79 వరకు 4వ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. అంతకుముందు బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని నిర్వర్తించారు. రాజకీయ దురంధరులైన వీళ్లంతా ఒక్కసారి మాత్రమే సీఎంగా, పీఎంగా సేవలు అందిస్తే మోడీ మాత్రం ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు పీఎంగా ఎంపికై అరుదైన ఘనతను నెలకొల్పారు. అయితే పీఎంగా హ్యాట్రిక్ కొట్టిన నరేంద్ర మోడీ తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఎన్నికైన సీట్ల విషయంలో ఇద్దరి మధ్య చిన్న సారూప్యత ఉంది. స్వాతంత్ర్య భారతంలో 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు 364 సీట్లొచ్చాయి.
1957 ఎన్నికల్లో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ 371 స్థానాలు గెలుచుకుంది. మళ్లీ 1962లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 361 సీట్లొచ్చాయి. ఇలా ప్రతిసారి పూర్తిస్థాయి మెజారిటీతో నెహ్రూ ప్రధానిగా అధికారం చేపట్టారు. కానీ మోడీ 2014, 2019లో పూర్తిస్థాయి మెజారిటీతో పీఎం పగ్గాలు చేపట్టిన 2024లో మాత్రం మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాబట్టి నెహ్రూ రికార్డును మోడీ సమం చేశారని చెప్పలేం.